ప్రకాశం జిల్లాలోని చీరాలలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన ఆమంచి బ్రదర్స్ గురించి తెలిసిందే. ఆమంచి శ్రీనివాసులు ఉరఫ్ స్వాములు, ఆమంచి కృష్ణమోహన్లు చేసిన రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు. అయితే వీరు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. ఏ పార్టీకి చేరాలనే చర్చల్లో మునిగిపోయినట్టు చీరాల టాక్. ఎన్నికలకు ముందు వరకు అన్నదమ్ములు చెరో పార్టీలో ఉన్నారు. దీనికి ముందు ఇద్దరు వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ కండువాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఆ కథ ఏంటో చూద్దాం. వైసీపీలో ఉన్నప్పుడు ఆమంచి కృష్ణమోహన్ పరుచూరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఆ టికెట్ ను కాదని చీరాల కోసం పట్టుబడ్డారు. కానీ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో చేరి చీరాల టికెట్ అయితే సంపాదించుకున్నారు. కానీ తన హవా పని చేయలేదు. పార్టీ తరపున ఆయన గెలుపు గుర్రం ఎక్కలేదు. ఇక కాంగ్రెస్ లో ఉండడం ఇష్టం లేక ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. అలాగని రాజకీయంగా దూరంగా ఉంటే వ్యాపారాలు వ్యవహారాలపై రాజకీయ ప్రత్యర్థుల దాడి పొంచి ఉంది. దీంతో ఇప్పుడు పార్టీ మార్పు అనివార్యంగా మారింది. పోనీ పార్టీ మారకుండా దూకుడు చూపిద్దామంటే టీడీపీ నుంచే ఎదురుదాడి ప్రారంభం కానుంది. దీంతో తిరిగి పాతగూటికి అంటే టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కృష్ణమోహన్ తో పాటు కరణం బలరాం కూడా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుండటంతో ఎవరిని తీసుకోవాలన్న సంకటంలో టీడీపీ ఆలోచిస్తుంది. ఇక స్వాముల వ్యవహారానికి వస్తే ఆయన ఎన్నికలకు ముందు వరకు జనసేనలో ఉన్నారు. అయితే తనకు టికెట్ దక్కదని తెలిసిన తర్వాత అనూహ్యంగా జనసేన నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో ఉన్న కేసులు, వ్యాపారాలు వంటివి ఇబ్బందిగా మారాయి. అందుకే ఫలితం వచ్చిన తర్వాత నుండి సైలెంట్ అయిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా తిరిగి దేశం గూటికి చేరేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే మరోవైపు వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయని తెలుస్తోంది. అధిష్టానం కాదు గాని జిల్లాలో కీలక రెడ్డి నాయకుడు ఒకరు వచ్చేయండి, అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుస్తున్నారు. ఇక్కడ ఈయన స్వార్థం కూడా ఉందని అంటున్నారు. చిత్తూరుకు చెందిన ఓ నాయకుడు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు తన బలాన్ని పెంచుకునే క్రమంలో ఆమంచి సోదరులను ఆహ్వానిస్తున్నారని, కానీ ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇటు టీడీపీ ఇంకా డోర్లు తెరవలేదు. ఫలితంగా సోదరులు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఊ అంటే చాలు అన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ వస్తే వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.